డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం రోళ్లపాలెం గ్రామంలోని ఇందిరానగర్ ఎస్సీ కాలనీ వాసులు తమ మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్లు, తాగునీటి సౌకర్యం, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కాలనీలో సుమారు 395 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడంతో చిన్నపాటి వర్షానికే గుంతలు నీటితో నిండిపోతున్నాయని, ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మాది ఇందిరానగర్ కాలనీ, కోనసీమ జిల్లా అంబేద్కర్ కాలనీ, ఇందిరానగర్ కాలనీ మాది. అయితే మాది అసలే మాకు రోడ్లు అనేది లేదండి, మంచినీళ్ళు అనేవి లేవు, తాగుదామంటే ఉప్పు నీళ్ళు, మంచినీళ్ళు లేవు. అసలే మాకు కరెంటు లేదండి, వీధి లైట్లు ఎలాగో కరెంటు రాదు అసలే మాకు. తర్వాత అసలే మాకు చాలా ఇబ్బందుల కింద ఉన్నామండి మేము. మాకు డ్రైనేజీలు లేవు, ఒకరి దాంట్లోకి ఒకరు వెళ్తే దెబ్బలాటల కింద ఉంటున్నాయి. మాకు నీళ్ళు అని లేవండి, మంచినీళ్ళు తాగడానికి లేవు, రోడ్లు కావాలి, తర్వాత డ్రైనేజీలు వేయాలి, లైట్లు వేయాలి. మాకు చెయ్యాలని మేము అందరం పిల్లలతో సహా మేము అందరం వచ్చామండి, కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చామండి అందరమని. మరి న్యాయం చెయ్యాలని మీరు న్యాయం చేస్తారని, మీరు మాకు పేదోళ్ళమండి అందరమని, మా కోసం మీరు న్యాయం చేస్తారని వచ్చామండి. మళ్ళీ మీరు చేయకపోతే మళ్ళీ ఇలాగే మేము రావాల్సి వస్తుందండి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావాల్సి వస్తుంది. మీరు చేస్తారని నమ్ముతున్నామండి. మాది రోళ్లపాలెం అండి, ఇందిరానగర్ కాలనీ అండి, అంబేద్కర్ కాలనీ మాది. మేమైతే మాకు రోళ్లపాలెం అయితే చాలా కాలాల నుంచి మాకు ఏంటంటే అమలాపురం దగ్గర ఉన్న ఊరైనా కానీ మా కోసం ఎవరో అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. పంచాయతీకి వెళ్ళామండి, ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చాము, అయినా సరే ఎవరో కూడా అధికారులు అన్నవారు ఎవరో ముందుకు రాలేదండి. మాకైతే మంచినీళ్ళు అన్నవి దొరకట్లేదండి, అసలే చాలా ఇబ్బంది పడుతున్నామండి. లేగలేని ముసలోళ్ళు కూడా ఉన్నారండి. పంచాయతీకి వెళ్ళి సెక్రటరీ గారికి చెప్పామండి, కనీసం ఒక నీళ్ళు వాటర్ ట్యాంక్ అయినా పంపమన్నామండి. ఆవిడ కూడా ఏమి చేయలేకపోయిందండి. అయినా మాకు రోడ్డు ఎవరికన్నా డెలివరీ అయ్యి బిడ్డలు ఎవరైనా ఉంటే అండి చాలా అర్ధరాత్రులు కాడ అంబులెన్స్ ఫోన్ చేసిన వచ్చి స్థితి లేదండి మాకు. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. అందుకు దయచేసి ఇదిగో మేము అంతమందికి అన్ని కంప్లైంట్ ఇస్తున్నా, ఎవరో తీసుకోలేదండి, అధికారులు కూడా మాకేమి సమాధానం చెప్పలేదు. అందుకని మేము ఇదిగోండి కలెక్టర్ గారి దగ్గరికి ఇలా మేము ఇక్కడికి రావడం జరిగిందండి. మొత్తం మేము మా స్త్రీలు, మా యవన బిడ్డలు అందరూ కూడా మొత్తం మా గ్రామం అంతా కూడా ఇక్కడికి వచ్చామండి మేము కలెక్టర్ గారి ఆఫీస్కి. దయచేసి మా అందరూ మీరు ఒక్కసారి జ్ఞాపమించుకునండి, మీరు అందరూ మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నామండి. తర్వాత మాకు అసలు వీధి లైట్లు అన్నది కూడా ఎలగట్లేదండి. వేస్తారండి, ఒకసారి వేస్తారు, అది మళ్ళీ వేసినట్లే మళ్ళీ వారిపోతాయండి, అవి మళ్ళీ ఎవరు పట్టించుకోరండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఒక్కసారి మీ ప్రభుత్వం మాకు కోసం ఒక్కసారి మమ్మల్ని గుర్తుంచుకోండి, మీ దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయండి బాబు. మీకు అందరికీ నమస్కారం అండి.